మొన్న అరటి చెట్ల కోసం మెస్ తీసుకున్నా అని చెప్పి వీడియో పెట్టాం కదా, అందరూ సైజ్ ఎంత రేట్ ఎంత అయింది అని అడుగుతా ఉన్నారు. మనం తీసుకున్న మెస్ వచ్చేసి 50 అడుగులు పొడవు, 4 అడుగులు ఎత్తు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 4000 రూపాయలు అయింది. నాకైతే 4000 చాలా ఎక్కువ అనిపించింది. మొన్న మనం వీడియో చేసినప్పుడు మొత్తం 5 బోన్లు రెడీ చేసి 5 అడుగులు లెక్కన కట్ చేసి ట్యాగ్లు వేసుకొని మొత్తం 5 బోన్లు అయితే రెడీ చేశాను. ఇదిగోండి అరటి పిల్లకలన్నీ కట్ చేసి మనం బోన్ వేస్తున్నాము. చూడండి దీంట్లో నుంచి అరటాక్ ఏ విధంగా వచ్చినదో. ఇప్పుడు మిగతా మెస్ అయితే కటింగ్ అయితే ఉంది. ఇప్పుడు కటింగ్ చేస్తా ఉన్నాను. ఈ మెస్ ను కూడా మళ్ళీ ఒక 5 బోన్లు దాకా తయారు చేశాను. మొత్తం ఈ మెస్ వచ్చేసి కరెక్ట్ గా 50 అడుగులే ఉంది. చాలా మంది ఏమడిగారంటే ఎందుకన్నా అరటి చెట్లకి బోన్లు వేయడం, అదే కోళ్లను బోన్లలో గానీ వేస్తే సరిపోద్ది కదా, కోడి బయటికి రాదు, ఏ చెట్లను తినేయదు అని అన్నారు. మన దగ్గర ఆల్రెడీ కోళ్లకు సపరేట్ గా బోన్లు అయితే ఉన్నాయి. ఇలా మనం ఎందుకు చేసామంటే కోళ్ళని ప్రశాంతంగా బయట తిరగాలని చెప్పి ఈ విధంగా అయితే చేసాము. మళ్ళీ మనం కాపాడుకున్న అరటి చెట్టు 5 అడుగుల దాకా ఎదిగింది అనుకోండి, ఆ తర్వాత ఈ బోన్ తీసి మళ్ళీ ఇంకో చెట్టుకి వేసుకునేట్టుగా అయితే ప్లాన్ చేసాం అనమాట. ఈ అరటి చెట్టు వచ్చేసి ఎర్ర అరటి పళ్ళ చెట్టు అంట, మా నానేసాడు. ఇది సగం వచ్చి చచ్చిపోయింది. ఈ సైడ్ వచ్చే పిల్లకలనైనా కాపాడుకుందాము.